పరోక్ష పన్నులు కనుక తీసుకుంటే, పరోక్ష పన్నులు పన్ను యొక్క తొలి భారము ఒకరి మీద, తుది భారము వేరొకరి వ్యక్తి మీద ఉంటే దాన్ని పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటారు. పన్ను తొలి భారం ఒకరి మీద, తుది భారం. సో ఏ విధంగా అంటే, సపోజ్ మీకు ఏదైనా ఒక కార్ తీసుకోండి, రైట్. సో ఏదైనా ఒక కార్ తీసుకోండి. సో ఈ కారుకు సంబంధించి మ్యానుఫ్యాక్చర్ చేసిళ్ళు, తయారు చేసిళ్ళండి. సో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ కారు స్పేర్ పార్ట్స్కి సంబంధించి ట్యాక్సెస్ చెల్లిస్తారు. ఓకే. సో దాంతోపాటు ఈ కారు కొనుగోలు చేసిన తర్వాత కూడా మనకు ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. ఆల్ ట్యాక్సెస్. సో సపోజ్ ఆ కారు 5 లక్షలు అనుకోండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్తోని 5,50,000 అనుకోండి, 5.5 lakhs అనుకోండి. ఈ 50,000 ఎవరు పే చేస్తారు అంటే, ఎవరైతే కొనుగోలు చేసిండో కొనుగోలుదారుడు పే చేస్తాడు. ట్యాక్స్ విధించిందేమో కార్ కంపెనీల మీద, దాన్ని పే చేసేది ఎవరు? కొనుగోలు చేసేవాడు. అలాంటి పన్నులను ఏమంటారు అంటే పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటారు.